మెసేజ్ రాయమంటారా? టు వెంకటేశం విత్ లవ్ అంజలి. హే అంజలి. హే రేఖా, నువ్వేంటి ఇక్కడ? బాగుందే, మా ఏరియాకి వచ్చి నన్ను అడుగుతావా? అవును, నువ్వేంటి ఈ ఏరియాలో? వెంకటేశం అని ఫ్రెండ్, కానీ కలుద్దామని వచ్చాను. ఆ వేస్ట్ గాడు నీకెలా ఫ్రెండ్ అయ్యాడే? లేదు లేదు, అతను చాలా మంచివాడు. నువ్వు ఇంకెవరో అనుకుంటున్నావు. ఎవడా మెకానిక్ షెడ్ గాడే కదా, వాడు పెద్ద ఎదవే తల్లి. రేఖా, అతని గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ దాకా ఎందుకు? ఇనిషియల్లీ నేను కూడా అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆళ్ళే ఉంది. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, సో ఇంటెలిజెంట్, ఒక జీనియస్. నేను నమ్మనే. నమ్మవా? 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 ఇది ఆంధ్రజ్యోతి, హిందూ, ఈనాడు. చదువు. ఎంసెట్ ఫలితాలు వెంకటేశం ఫస్ట్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాపర్. నువ్వు అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఆ సంవత్సరం ఎంసెట్ రాసిన లక్షల మందిలో అతనే ఫస్ట్. ఒక్క నిమిషం. చదువు. ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం, అసలు ర్యాంకర్లు కంప్యూటర్ తప్పిదం వల్ల తారుమారైన ఎంసెట్ ఫలితాలు. ఏంటి ఇది? అసలు ఏం జరిగిందంటే, ఇదేంది మనకు బొత్తిగా పరిచయం లేని క్వశ్చన్లా ఉన్నాయి. ఒక సంచిలో రెడ్ బాలు, బ్లూ బాలు, ఆ బాలు, ఈ బాలు ఉన్నాయి. దీంట్లో ఒకసారి తీస్తే రెడ్ బంతి రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఈ ప్రాబబిలిటీ అన్నది మనం ఎక్కడో విన్నట్టుందే. అయినా ఇలా పిచ్చి కాకపోతే సంచుల్లో బంతులు, పేకల్లో మొక్కలు తీస్తే ఇంజనీర్లు అయిపోతారా? లాస్ట్ 1 అవర్. వెంకటేశం, ఇది మనకు వర్కౌట్ అవుతారా బాయ్? మేడం ఏంటి? వెళ్ళాలి. అలా కుదరదు. అకార్డింగ్ టు ద రూల్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బయటికి పంపిస్తాం. ఏంటండి ఇది? ఎగ్జామ్ హాల్ అనుకుంటారా లేకపోతే జైలు అనుకుంటారా? నువ్వు ఇలా గోల చేసావనుకో, బయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారు, నిన్ను తీసుకువెళ్తారు, తర్వాత జైల్లోనే వేస్తారు. వద్దండి, వాళ్ళు లోపలికి రావడం ఎందుకండి? 20 మినిట్సే కదా, నేనే వెయిట్ చేస్తాను. ఆ సంవత్సరమే ఫర్ ద ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా అయితే ఏబిసిడి ఆప్షన్స్ లో దేన్ని ఒకదాన్ని డార్క్ చేయాలి. 20 మినిట్స్ టైం పాస్ చేయాలి. బంతులు. ఓకే. కానీ వీడికి బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అన్ని సర్కిల్స్ డార్క్ చేశాడు. అప్పుడున్న సాఫ్ట్వేర్ కరెక్ట్ సర్కిల్ డార్క్ చేసుందా అని మాత్రమే చూసేది, మిగిలిన మూడింటిని ఇగ్నోర్ చేసేది. 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉండడం, వీడు 4 సర్కిల్స్ డార్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ పప్పులో కాలేసి వీడికి 200కి 200 మార్కులు వేసేసింది. సో అలా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్ని పేపర్స్ లో న్యూస్ వేశారు. కానీ ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాని వాడు స్టేట్ ఫస్ట్ ఏంటా అని డౌట్ వచ్చి క్రాస్ వెరిఫై చేస్తే అసలు మ్యాటర్ బయటపడింది. నెక్స్ట్ డే ఆల్ న్యూస్ పేపర్స్ లో సవరణ వేశారు. ఫస్ట్ కాదటగా? రోజుకు 16 గంటలు చదవనన్నావు కదా, నీ విజయానికి నువ్వే కారణం అన్నా. న్యూటన్ కూడా అంత కటింగ్ ఇవ్వలేదురా. నీళ్లతో నడిచే బండి కనబడతా అన్నావు, గాలిలా కొడక. అంటే అతను టాపర్ కదా? అయ్యో రామా, ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడే లాస్ట్. నెగటివ్ మార్కింగ్ తో చూస్తే వాడి స్కోర్ -400. ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవ్వరికి రాలేదు.
రేయ్ షెడ్ అంతా నీట్గా పెట్టండి రా. తల్లాడిపోవాలా. రేయ్ టైర్లు ఏంటి అక్కడ పడేసావు? అక్కడ ఆయిల్ ఏంట్రా? అరే నా షెడ్ అంటే ఏమనుకున్నారా? నాలాగా నీట్గా ఉండాలరా. అంజలి, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఇదే, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? అంజలి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. మాట్లాడుకు. అంజలి మాట్లాడుకు. అంజలి సెక్యూరిటీ అది కాదురా. అంజలి నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా. మరీ నేను జనాభా లెక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది సా. ఇక్కడ గాలిపోతుందిరా. అది లగి రే ఫంటరు, ఈరోజు మందు ఎంత కొట్టినా ఎక్కట్లేదేంట్రా? మందులో కిక్కు తగ్గిందా, బాధ ఎక్కువైందా? డూప్లికేట్ తెచ్చుంటాడు సరికి అలాంటి. నువ్వే చెప్పావు కదరా ఆడవాళ్ళు ఒకసారి ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని. మరి అదేంట్రా ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరితే పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని. ల్యాండ్ లైన్ ఫోన్ చేయన్నా. ల్యాండ్ లైన్ దాని స్విచ్ ఆఫ్ ఉండదుగా. ఓ కరెక్ట్. హలో అంజలి, నువ్వు ఉన్నావు నాకు తెలుసు. ప్లీజ్ ఫోన్ పెట్టేకు. నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు, కనీసం నేను చెప్పేది విను. నిన్ను కావాలనుకున్నంతగా లైఫ్లో నేను ఇంకెవరిని కావాలనుకోలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి. ఇంతవరకు నేనేం చేసినా కేవలం నేను ఎంత బాధ పెడతాను నేను అనుకోలేదు. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ దయచేసి ఒక్కసారి క్షమించాలని చెప్పు. ఒక్కసారి మాట్లాడేది ప్లీజ్ అంజలి. ఒక్కసారి మాట్లాడు. మరి నువ్వే చెప్పు. నేను చెప్పను. నేను చెప్పినా చేస్తాను. ప్లీజ్ అంజలి, ఎలా ఉండమంటాను? ఎవడాడు బుజ్జమ్మ? ఎవరు లేరు. నేనంతా విన్నాను బుజ్జమ్మ. ఎవడాడు? ఎవరు లేరు నాన్న. అడిగేది నిన్నే బుజ్జమ్మ. ఎవడాడు? వెంకటేష్. ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? ప్రగతి కాలనీలో మెకానిక్. మెకానిక్ మెకానిక్ రే కొండ, రే కొండ, వాడెవడో వెంకటేశం అంట, ప్రగతి కాలంలో మెకానిక్ అంట. అమ్మాయి జోలికి వస్తుండు. అర్ధరాత్రి ఇంటికి ఫోన్ చేసి బుజ్జమ్మని ఏడిపిస్తుండు. ఏడిపించడమా? తనేమి నన్ను ఏడిపించట్లేదు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో బుజ్జమ్మ. అరే కొండ, రేపటి నుంచి ఆడు బుజ్జమ్మ పేరు తలచాలంటేనే గజ్జ గజ్జ వణికిపోవాలా. చేపం తోమినట్టు తోమి అన్ని మూసి నదిలో కలిపిరా. నా పదరా. నీకేం తెలియదు, నువ్వు తప్పుకో. నువ్వు చిన్న పిల్లవి, నేను చూసుకుంటా కదా. నేను చెప్పేది వినండి. బుజ్జమ్మ నువ్వు తప్పుకో. నేను వెంకటేశ్ని ప్రేమిస్తున్నా. I'm in love with him, నాన్న. లవ్ మెకానిక్ తోనా? ఏమో నాన్న, నాకు తెలీదు. ఎలా నచ్చాడు, ఎందుకు నచ్చాడు, ఇలాంటి రీజన్స్ అడగొద్దు. కానీ నాకు వెంకటేష్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు. మొదట మీకే చెప్తున్నా. నా లైఫ్లోకి రాకముందు ప్రతిరోజు ఒకేలా ఉండేది. తను నాకు పరిచయం అయ్యాక ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్కోలా ఉంటుంది. He added colors to my life. చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచాం. నేనేది అడిగితే అది ఇచ్చాం. ప్లీజ్ నాన్న, ఫర్ ద లాస్ట్ టైం నాకు వెంకటేశం కావాలి నాన్న. ప్లీజ్.
నేను మీతో ఒకసారి మాట్లాడాలి. అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. ఆ విషయం తేల్చేద్దామని. మా అంజలి చదువు, సంధ్య, ఆస్తి, హోదా లేని ఓ సాదాసీదా మెకానిక్ను ప్రేమిస్తుందని తెలిసి సహజంగానే ఓ తండ్రిగా బాధపడ్డాను. ఏంటండి మీరు అనేది? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది, అసలు పుట్టేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, ఈ మధ్యలో జరిగేదంతా మిథ్య. దాన్ని తెలుసుకోవడమే అసలైన విద్య. ఆస్తి, హోదా, పేరు ఇవన్నీ మధ్యలోనే వస్తుంటాయి, మధ్యలోనే పోతుంటాయి. వీళ్ళిద్దరి ప్రేమను కాదనడానికి మనమెవరం చెప్పండి? వాళ్ళ ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చాను. అదెంత మాట అన్నయ్య గారు. అంజలి లాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టం. తల్లి లేని పిల్ల, ఏ లోటు లేకుండా పెంచాను. ఇక మా అంజలి బాధ్యత మీదేనండి. మీరు నిశ్చింతగా ఉండండి, మా కన్న కూతురులా చూసుకుంటాం. ఇంకో విషయం, ఇదేదో లవ్ మ్యారేజ్ కదా, లాంఛనాలు ఉండవని అనుకోవద్దు. మీ పద్ధతి ప్రకారమే పెళ్లి వైభవంగా జరిపిద్దాం. చాలా సంతోషం అండి, మీ ఇష్ట ప్రకారం జరిపిద్దాం. ఏ గీత, ఒకసారి అంజలి పిలవే. అంజలి, చిన్న అర్రవకే. అంజలి, ప్లీజ్. ఎందుకు పిలిచా? అది నీకు సారీ చెప్దామని. సరే చెప్పు. అంజలి సారీ, ఇంకా జీవితంలో ఎప్పుడు నేను నీతో అబద్ధం చెప్పను. ఓకే, ఇంక నేను వెళ్తాను. ఏంటి? నేను నిన్ను ఒకసారి హక్ చేసుకున్నా. వాట్? నో ఛాన్స్. ప్లీజ్. వద్దన్నా? నిజంగా. వెంకటేష్, నా మాట ఒకసారి. బాగుంది కదా? ఒక్కసారి ఫీల్ వెంకటేష్, ఫీల్ అవ్వు, పట్టుకో నా మాట విను. వద్దు. అన్నయ్య, ఏంటిది? అయ్యలేదే, అదేదో ఇరుక్కుంటాను జడలో. అది అంజలి, మీ ఫాదర్ పిలుస్తున్నారు. అంజలి బాయ్. కంగ్రాట్స్ అన్న. అంజల్ లాంటి అమ్మాయి నీకు దొరికిందంటే నీది మామూలు లక్ కాదు. థ్యాంక్స్ రా. రాయ్, బిల్లు కట్టరా. ఏంటి కట్టేది? అదే డబ్బు లేవు. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు కదరా, ఏం చేస్తున్నావు? ఎక్కడ్రా? ఫ్లాట్ అమ్మయ్యా, కారు అమ్మయ్యా, లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, నా పిండా కూడా ఆడి సార్థమా? నా వల్ల కాదురా మామ, ఈసారి నువ్వే కానీ ఇచ్చేసి. అయిపోతుంది. ఓయ్, ఇంకా ఎంతసేపు పోయి? త్వరగా రా. ఇదిగో తీసుకోండి. గట్టిగా పెట్టచ్చు కదా. అన్నయ్య గారు, బావగారు, మీరు ఎప్పుడు వచ్చారు? రండి రండి, కూర్చోండి. నేను కూర్చోవడానికి రాలేదు, ఒక ముఖ్యమైన విషయం మీకు చెబుదామని వచ్చాను. ఏంటది అన్నయ్య గారు? ఈ పెళ్లి జరగదు. అదేంటండి అలా అంటున్నారు? ఎందుకు ఏమిటి అని కారణాలు అడగద్దు. మీ అబ్బాయి మా అమ్మాయి కరెక్ట్ కాదంతే. ఇంతకాలం నేనేం చేసినా మా అమ్మాయి సంతోషం కోసమే చేశాను. కానీ పెళ్లి చేస్తే మా బుజ్జమ్మ సంతోషానికి దూరం అయిపోతుంది. తెలిసి నేను ఆ పని చేయలేను. అందుకే నన్ను క్షమించండి. అదేంటండి, నేను మీరే కదా వచ్చి అడిగారు, మరి ఈ రోజేంటి ఇలా? నిన్న తొందరపడి వచ్చాను కాబట్టి క్షమించమని అడుగుతున్నాను. కానీ పెళ్లి మాత్రం జరగదు. ఏంటండి ఆటగా ఉందా? వద్దు,
నేను ఆటలాడడం మొదలెడితే అల్లాడిపోతారు. గౌరవంగా చెప్పిపోదామని వచ్చాను, గొడవకు రాలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆగో, నన్ను మాటల వరకే ఆగనివ్వండి. ఏదైనా చేసే పరిస్థితికి తీసుకురాకండి. నా కూతురు ప్రేమ విషయం ప్రపంచానికి తెలిసిన దాన్ని ఘనంగా పెళ్లి చేయగలను. ఈ వయసులో కన్న కొడుకు ఎంత అవసరమో నాకంటే నీకే బాగా తెలుసు. ఆన్నే లేకుండా చేసుకోవద్దు. ఏం జరిగింది సార్? పార్ట్ పార్ట్లుగా ఇరగొట్టాడు. పంచరానికి పెళ్లి చేసే పాడు లోకం. వద్దు తమ్మి, ఈ పైసలున్న పోరులు నీకు వద్దు. నెక్స్ట్ టైం నీ రేంజ్కి తగ్గట్టు ఏ ఆటో వద్దామో బల్లగొట్టు. ఇంజనీరింగ్ ఫస్ట్ అని చెప్పవు, 4వ తరగతి ఫెయిల్ అని చెప్పు. ఇంత ట్రాజెడీ స్టోరీ విన్న తర్వాత ఇక నేను ఉండ తమ్మి, నా వల్ల నేను పోతా. ఎక్కడికి పోయేది? లాస్ట్ లో క్వశ్చన్ ఉంటుందని చెప్పినా కదా. ఒకరోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం అన్నాడు. పెళ్లి చేస్తా అన్నాడు. మంచిది. నెక్స్ట్ డే వచ్చి మీ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. సర్ప్రైజ్. ఇమీడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్లి క్యాన్సిల్ అని అడిగా. రౌడీలతో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేశారు. అసలు ఏం జరిగిందంటావు? ఒక క్వశ్చన్ అని ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. ఏదో ఒకటి చెప్దాం తమ్మి. పిల్లనిస్తానన్న ఎంబట్నే జనతా బార్ లో దూరినావు. ఫుల్ గా మందు కొట్టి పొడితో డాన్స్ ఆడినావు. ఆడికి ఎన్నో కాలింది, నిన్ను కొట్టి బగాయించు. ఏంది ఇట్లా కొట్టినావు? మరి ముందు రోజు కూడా మందు కొట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశా కదా, అప్పుడు లేదు ఇప్పుడేంటి? అదే తమ్మి సమజైతలేదు. ఆకాశంలో చుక్కలేనా చెప్తాను కదరా. సమజైంది తమ్మి. ఏంది అది? కుక్కట్ల మందు వస్తుంది కదా అని ఎవడు పడితే ఆడు చెప్పిన స్టోరీలు సొల్లు వినకూడదు తమ్మి. ఎవడన్నా చెప్పండి రా, అసలు ఏం జరిగింది? నేను చెప్తా. ఈడేవాడు నేను చెప్తా. ఈడికి కూడా మంది ఎక్కువైనట్టుంది, బయట తీసేయండి. నీ పేరు వెంకటేశం, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అంజలి. బుట్టోడి చదువుతుంటే మీ నాన్న పేరు కృష్ణారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్. అంజలి వాళ్ళ నాన్న పేరు శివప్రసాద్, అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చేరారు. రోడ్ నెంబర్ 12లో లంక్ అంతా కొంత. అతను వాడే ప్రతి కారు నెంబర్ 6666. ఎవరు నువ్వు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవే కాదు, నువ్వు అడిగే ఆ ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు.